నుంచి చూస్తున్నాం ఏపీలో మోంతా తుఫాన్ టెన్షన్ మొదలైంది. ఇక వాయుగుండం తుఫాన్ గా బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారిపోయి ప్రస్తుతానికి ఏపీలోని కాకినాడ దగ్గర నుంచి తీరం దాటడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి చెన్నైకి 600 కిలోమీటర్ దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. విశాఖకి 700 కిలోమీటర్ దూరం, కాకినాడకి 650 కిలోమీటర్ దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. రేపు ఉదయానికల్లా తీవ్ర తుఫాన్గా మారే అవకాశం కనబడుతోంది. రాత్రికి ఈరోజు కాకినాడ దగ్గర నుంచి తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కాకినాడలో తుఫాన్ తీరం దాటే అవకాశం కనబడుతోంది. కాకినాడకి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ చేరుకున్నాయి. తుఫాన్ తీరం దాటే టైంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కనబడుతోంది. ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు, 16 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఎక్కడికక్కడ తుఫానుకి సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వం సంసిద్ధమై ఉంది. సో ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో నుంచి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి బలపడిపోయి తుఫాన్గా మారి కాకినాడ వైపుగా ప్రయాణిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి కాకినాడ నుంచి 650 కిలోమీటర్ల దూరంలో, అటు చెన్నై నుంచి 700 కిలోమీటర్ల దూరంలో, మరోవైపు విశాఖ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు ఉదయానికల్లా తీవ్ర తుఫాన్గా మారిపోయి తీరం దాటే అవకాశం ఉంది. సో ఎగ్జాక్ట్గా రేపు సుమారుగా మధ్యాహ్నానికల్లా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది ఈ తుఫాన్. సో మోంతా తుఫాన్ ఒక్కసారిగా తీరాన్ని తాకిన తర్వాత 3 రోజుల పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ విషయానికి వస్తే కోనసీమ జిల్లాలో హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. అటు కోనసీమ జిల్లాలో హెవీ రెయిన్ఫాల్తో పాటుగా ఇటు కాకినాడలో కూడా హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. ఆ తర్వాత నెల్లూరు, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, యానం ఈ ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో అన్నమయ్య డిస్టిక్లో, చిత్తూరులో, ఆ తర్వాత తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సో ఒక్కసారి ఇది తీరం దాటిందనంటే మరింతగా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి 29 అంటే రేపు రాత్రికల్లా ఈ మోంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి తీరం దాటే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి 3 రోజుల పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి మోంతా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది? సో అటు నెల్లూరు జిల్లా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? మనోజ్, రాష్ట్రంలో మోంతా తుఫాను దూసుకొస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తం అవడం జరిగింది. అయితే ఎంతటి పెద్ద తుఫాన్ అయినా దాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం మొత్తము ముందు రెడీ అయిపోయి ఉన్నారు. అయితే రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్లతో, ఎస్పీలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అధికారులు అటు ఎస్పీ ఇటు కలెక్టరు ఉదయాన్ని కూడా జిల్లా యంత్రాంగంతో కూడా ఇచ్చేయడం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే ఎఫెక్ట్ ఉందో ఆ ప్రాంతంలో కూడా ఆర్డీఓ, ఎంఆర్ఓ, డిఎస్పీలను కూడా ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగింది. అయితే ప్రధానంగా మనకు తడ నుంచి కావులి వరకు సముద్ర తీరం ఉంది. తీర ప్రాంతాలు మొత్తము వందలాది కొన్ని పట్టపాలెలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలోనే ప్రతిసారి తుఫాను వచ్చినప్పుడల్లా ఎఫెక్ట్గా ఉంటుంది. అయితే ఆ ప్రాంత వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో అయితే 128 పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా తగు చర్యలు అయితే చేపట్టేందుకు అధికారులు సిద్ధమై ఉన్నారు. అయితే ఎక్కడైనా ఎమర్జెన్సీగా కరెంటు పోల్స్ పడిపోయినా, చెట్లు పడిపోయినా వెంటనే వాటి యుద్ధపాధికమైన మరమ్మతులు చేపట్టేందుకు కూడా సిద్ధమై ఉన్నారు. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు మాత్రం చేయడం జరిగింది. అయితే ఎవరు సెలవులు కూడా ఇవ్వవద్దని కూడా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. సెలవులో ఉన్న వారంతా కూడా తిరిగి వచ్చేయాలని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతము అంటే గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో అయితే సోమేశ్వర జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. సోమేశ్వర జలాశయానికి ఇప్పటికే
28 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ అయితే ప్రస్తుతం వచ్చి 68.8 టీఎంసీల నీటి ఉన్నట్లు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. కర్నూలు, కడప ప్రాంతంలో హెవీగా వర్షాలు కురుస్తుండడం వల్ల పై ప్రాంతాల నుంచి 52,400 క్యూసెక్కులు వరద నీరు జలాశయానికి చేరుతుంది. దీంతో జలాశయానికి ఎప్పటికైనా ప్రమాదం అని అధికారులు 63.450 క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి వదిలేయడం జరిగింది. అందులో 500 క్యూసెక్కులు కళ్ళేరు జలాశయానికి కూడా వదిలేయడం జరిగింది. మనోజ్, గాలులు భారీగా వీస్తాయి ఈ రోజు సోమవారం రోజున, అంటే ప్రస్తుతానికి ఆల్రెడీ దాని మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు నెల్లూరులో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఏ రకంగా సిద్ధంగా ఉంది? నెల్లూరులో ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి ఏంటి? మనోజ్, నెల్లూరు జిల్లాలో మాత్రము రాత్రి నుంచి ఒక మోస్తరైతే వర్షం అయితే కురుస్తూ ఉంది. అంటే సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం హెవీగా వర్షం కురుస్తుంది. అయితే రాబోయే ఇంకా 24 గంటల్లో హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ పాటికే ప్రత్యేకంగా పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా అగ్నిమాపక శాఖ అధికారులు మొత్తం అప్రమత్తం అవ్వడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉండటంతో పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఆ ప్రాంతంలోనే మొత్తం అక్కడ వెళ్ళి ఉండడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే గతంలో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడంతా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా సముద్రంలోకి ఎవరిని అసలు వేటకు వెళ్ళనీయకుండా ఇది చేయడం జరిగింది. సుమారు ఒక 23 గ్రామాలు, అంటే సముద్రానికి దగ్గరలో ఉండే 323 గ్రామాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్లకు పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఒక రకంగా వర్షం ఉంటే రేపు మాత్రం హెవీగా వర్షము, అదేవిధంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వంటి జరిగే ప్రమాదం ఉండడంతో అధికారులను కూడా ఆ ప్రాంతాల్లో అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వైద్యులను కూడా ఆ పట్టపాలెల్లో కూడా ప్రత్యేక బృందాలు, అంటే రోగాలు ప్రబలే అవకాశాలు ఉండటంతో వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగరపాలక సంస్థ అధికారులు ఈ పాటికే సుమారు ఒక 50 నుంచి 60 ప్రొక్లైన్లను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ అంటే జాతీయ రహదారుల మీద, అదేవిధంగా వివిధ గ్రామాల్లో అంటే రోడ్లు ఈ వరదలకు ఎక్కడైనా కట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా ప్రొక్లైన్ కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా అయితే ఉన్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గయాస్.